రామకృష్ణాయ. రావణుని పూర్వజన్మ వృత్తాంతం. పూర్వం ఒకప్పుడు కేకేయ దేశాన్ని సత్యకేతు మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ఎంతో ధర్మపరాయణుడు, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. అతడికి ప్రతాపబాణుడు, హరిమర్దనుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. ప్రతాపబాణుడు అంటే సూర్యుని వంటి శక్తి గలవాడని, హరిమర్దనుడు అంటే శత్రువులను వినాశనం చేసేవాడని అర్థము. ఆధ్యాత్మిక పరిభాషలో మనము ప్రతాపబాణుణ్ణి జ్ఞానంగాను, హరిమర్దనుని సత్కర్మగాను పరిగణించాలి. కారణం ఏంటంటే పెద్దలు సామాన్యంగా జ్ఞానాన్ని సూర్యుడితో పోలుస్తారు. ఈ జ్ఞానం కూడా రెండు విధాలు. ఒకటి సిద్ధి జ్ఞానము, రెండవది సాధన జ్ఞానము. సాధన జ్ఞానం కాస్త కష్టతరమైనది. సూర్యుని తీసుకుంటే సూర్యుడు ప్రచండంగా ప్రకాశిస్తున్న సమయంలో మేఘం అడ్డు వస్తే సూర్యకాంతి కొన్ని క్షణాల సేపు మనకు కనపడదు. సూర్యుడు అమిత కాంతివంతుడు, అంధకారాన్ని పటాపంచలు చేయగల మహాశక్తిమంతుడు. కానీ మేఘం అడ్డు వచ్చేసరికి అతడి కాంతి కొన్ని క్షణాల పాటు తెర మరుగు అవక తప్పదు. ఇదే విధంగా కొంతమంది మహాపురుషుల అజ్ఞాన అంధకారాన్ని రూపుమాపగల శక్తిమంతులై ఉంటారు. కానీ కర్మవశాత్తు దుష్ట సాంగత్యంలో ఐహిక సుఖాలకు లోనయ్యేసరికి వారిలోని జ్ఞానము కొంతకాలము తెర మరుగవుతుంది. ఇక్కడ ప్రతాపబాణుణ్ణి కూడా ఈ సాధన జ్ఞానానికి ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు. అందుకు కారణము మహాజ్ఞాని అయిన ప్రతాపబాణుడి జీవితంలో కొన్ని దుర్లక్షణాల కారణంగా అతడికే కాక అతడి వంశానికి, అతడి పరివారానికి నిశాచర జన్మ ప్రాప్తించింది. ప్రతాపబాణుని సోదరుడు హరిమర్దనుడు శత్రువులను పరిమార్చి సత్కర్మకు ప్రతీకగా నిలిచాడు. సత్కర్మ ద్వారా పాపాన్ని వినాశనం చేయవచ్చు. ఈ హరిమర్దనుడు ప్రతాపబాణుడికి అనుగామి, అంటే కర్మ. హరిమర్దనుడు జ్ఞానానికి, ప్రతాపబాణుడు అనుగామి అయినవాడు జీవితంలో అంతా సఫలత్వమే కలుగుతుంది. ఇకపోతే ధర్మరుచి. ఇతడు సత్యకేతు మహారాజు కుమారులైన ప్రతాపబాణునికి, హరిమర్దనునికి మంత్రి. ఎంత సముచితమైన పేరు ఇతడిది. ధర్మరుచి అంటే ధర్మం పట్ల రుచి, ఆసక్తి కలవాడని అర్థము. ధర్మరుచి హరిభక్తుడు. అతడు రాజుకు అనేక ధర్మ సూత్రాలను తెలుపుతూ రాజు మన్నలను పొందుతూ ఉండేవాడు. సత్యకేతు మహారాజు మరణాంతరము ప్రతాపబాణుడు కేకేయ దేశానికి రాజయ్యాడు. ప్రతాపబాణుడు తన భుజబలంతో, తన సోదరుడు హరిమర్దనుడి సహకారంతో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావిస్తూ ఈ భూమండలాన్ని ఆధిపత్యంగా పరిపాలించసాగాడు. అంతేకాదు ప్రతాపబాణుడు మహాజ్ఞాని. ప్రతాపబాణుడు ఎంతో శ్రద్ధ ఆసక్తులతో భగవంతుని కొలిచేవాడు. ప్రతాపబాణుడి పరిపాలనలో ప్రజలు దుఃఖమనేది ఎరుగక ధర్మవర్తనులై సంతోషంగా జీవించసాగారు. ఇలా ఉండగా ఒకరోజు ప్రతాపబాణుడు తన పరివారంతో వేటకై వింధ్య పర్వతాలలోని దట్టమైన అరణ్యాలలోకి వెళ్ళాడు. అనేక క్రూర జంతువులను వేటాడాడు. కానీ అతడి మనసు తృప్తి చెందలేదు. ఇంతలో ఒక వరాహం అతడి కంటబడింది. ప్రతాపబాణుడి కళ్ళకు ఆ వరాహం ఎంతో అందంగా కనిపించసాగింది. ఆ వరాహం ఎంతో బలిష్టంగా పెద్దగా ఉంది. దాని కోరలు చంద్రవంకల్లా మెరిసిపోతున్నాయి. నీలాద్రిని తలపింపజేస్తున్న ఆ వరాహాన్ని ఎలాగైనా తన కైవసం చేసుకోవాలనే తపనతో ప్రతాపబాణుడు దాన్ని వెన్నంటి తరమసాగాడు. కానీ ఆ వరాహము తన ప్రాణ సంరక్షణార్థము వాయువేగంతో పరిగెత్తసాగింది. రాజు కూడా దానితో సమానంగా తన అశ్వాన్ని పరుగులెత్తిస్తూ తన శర పరంపరతో దాన్ని గాయపరచడానికి ప్రయత్నించసాగాడు. కానీ ఆ వరాహము ప్రతాపబాణుడి ప్రయత్నాలను వమ్ము చేస్తూ అతడికి చిక్కకుండా అరణ్యంలోకి చొచ్చుకొని పోయి ఒక కొండ గుహలో జొరబడి అదృశ్యమైపోయింది. దానితో రాజుకు ఏం చేయడానికి పాలుపోలేదు. అలాంటి భయంకరమైన కీకర అరణ్యంలోకి ఒంటరిగా వెళ్ళడమే దుస్సాహసం. పైగా ఆకలి దప్పులు అతడికి క్లేశాన్ని కలిగించసాగాయి. అశ్వం కూడా అలసి సొలసి ఇక ముందు కదలేని స్థితిలో ఉంది. ఇలా ఒంటరిగా అరణ్యంలో తిరుగాడుతున్న ప్రతాపబాణుడికి దైవవశాత్తు కాస్త దూరంలో ఒక పర్ణశాల కనిపించింది. ప్రతాపబాణుడికి కనబడిన ఆ పర్ణశాల ఒక రాజుది. దురాత్ముడు, ప్రజలను పీడించిన అతడి గాడి రాజ్యాన్ని గతంలో ప్రతాపబాణుడు జయించడం జరిగింది. ప్రతాపబాణుడి చేతిలో పరాభవాన్ని పొందిన ఆ రాజు అవమానాన్ని భరించలేక వింధ్య పర్వతాలలోని ఈ కీకర అరణ్యంలో తాపస వేషధారిగా జీవిస్తున్నాడు. ప్రతాపబాణుడు ప్రస్తుతం చేరుకున్నది అతడి పర్ణశాలకే. దురదృష్టవశాత్తు
ప్రతాపబాణుడు ఆ దుష్టబుద్ధిని గుర్తించలేదు. కానీ కపటముని వేషధారి అయిన ఆ రాజు ప్రతాపబాణుని తేలిక గుర్తించాడు. అంతేగాక తన పగను తీర్చుకోవడానికి తగిన తరుణం ఆసన్నమైందన్న ఆనందంతో తన్మయుడయ్యాడు. కానీ తనలోని భావాలను బయటపడనివ్వక ఆ కపటముని ఏమీ ఎరగనట్లు ప్రతాపబాణుణ్ణి సాదరంగా తన పర్ణశాలలోనికి ఆహ్వానించాడు. తను అరణ్యంలో దారి తప్పిపోయిన స్థితిని తెలిపి తాను తన అశ్వం ఆకలి దప్పులతో అలమటించిపోతున్నామని తమకు సహాయం చేయమని ఆ కపటమునిని ప్రార్థించాడు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు అయింది ఆ కపటమునికి. సంతోషంతో రాజుకు ఆతిథ్యాన్నిచ్చి ఆ రోజుకు తన కుటీరంలోని విశ్రాంతి తీసుకోమన్నాడు. రాజు ఆ మునిమాటను త్రోసిపుచ్చలేక ఆ రోజుకు అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ చీకటి సమయంలో తాను తన రాజ్యం చేరుకోవడం దుస్సాహసమే అవుతుందని ఆలోచించి ఆ నిర్ణయానికి వచ్చాడు. రాజు సేద తీర్చుకున్నాక ఆ కపటముని ఎంతో ప్రేమను ఒలకబోస్తూ రాజుతో ఇలా అన్నాడు: తేజస్వి అయిన ఓ రాజకుమార, నీ శుభనామాన్ని ఎరుగవచ్చునా? నిన్ను కన్న ధన్యులైన ఆ పిత ఆ మాతాపితరులు ఎవరు? ఇలా అడుగుతున్నానని అన్యథా భావించవద్దు. నా ప్రశ్నలు నీకెన్నడూ హాని కలిగించవు. తాపసులమైన మేము రాజు శ్రేయాన్ని అపేక్షిస్తామే కానీ అతడికి కలలో కూడా కీడు తలపెట్టము. ఆ కపటముని మాటలకు ప్రతాపబాణుడు ముగ్ధుడై జవాబుగా ఇలా చెప్పాడు: ఓ మునీశ్వర, కేకయ దేశాన్ని ప్రతాపబాణుడనే రాజు పాలిస్తున్నాడు. నేను అతడి ప్రధానమంత్రిని. వేట నిమిత్తంగా ఈ అరణ్యాలలోకి వచ్చి భాగ్యవశాన మీ వంటి మహాత్ముల దర్శనాన్ని పొందగలిగాను. మహాత్మా, నన్ను పుత్రసముడుగా భావించి తమ శుభనామాన్ని తమరు ఎందుచేత ఈ నిర్జర అరణ్యంలో కాలం గడుపుతున్నారో తెలిపి నాకు సంతోషాన్ని కలుగజేయండి. ప్రతాపబాణుడికి తన పట్ల విశ్వాసము గురి కుదిరినవని గ్రహించిన ఆ కపటముని అతడితో ఇలా వచించాడు: సజ్జనుడా, నేను ఈ ప్రాంతాన చాలా కాలంగా నివసిస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరూ నన్ను కలుసుకోలేదు. నేను ఎవరినీ పలకరించి ఎరుగను. నిత్యం హరిధ్యానంలో ఉంటున్న నాకు సామాన్య మానవులతోటి అనవసరమైన ప్రసంగాలు చేసే సమయం కానీ ఉత్సుకత కానీ లేవు. ఈ నా పలుకులు నీకు వింతగా తోచవచ్చును. అంతేకాదు, ఎవరిని పలుకరించని ఈ ముని నన్ను ఎలా పలకరించాడా అనే ప్రశ్న నీకు కలగడంలో ఆశ్చర్యం లేదు. నీలో నాకు పవిత్రత గోచరించడమే అందుకు కారణం. నిన్ను చూడగానే నీ పట్ల నాకు వాత్సల్యం జనించింది. అందుచేతనే నీతో ఇలా మాట్లాడుతున్నాను. ఇక నా గురించి చెబుతాను, ఆలకించు. నా పేరు ఏకతనుడు. మునీశ్వరుడి పేరు వినగానే ప్రతాపబాణుడికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. తన ఆశ్చర్యాన్ని మాటల్లో వ్యక్తపరుస్తూ ఆ పేరులోని అర్థాన్ని వివరించమని ప్రతాపబాణుడు మునిని సవినయంగా అడిగాడు. చిరునవ్వుతో ఆ కపటముని అందుకు జవాబుగా ఇలా చెప్పాడు: కుమారా, ఈ పృథివీ ఆవిర్భవించినప్పుడే నేను పుట్టడం సంభవించింది. ఆ పిమ్మట నేను మరొక జన్మ అంటూ ఎత్తలేదు. కాబట్టే నా పేరు ఏకతనుడు. వినయసంపన్నుడా, తపస్సుతో సాధించలేనిదంటూ ఏదీ లేదు. మహాతపస్సంపన్నుడు కనుకనే కదా ఆ బ్రహ్మ చరాచర సృష్టిని సృజించగలుగుతున్నాడు. తపోశక్తి వల్లనే కదా మహావిష్ణువు ముల్లోకాలను పాలించగలుగుతున్నాడు. రుద్రుడు రాక్షసులను తపోశక్తి వలన కదా సంవరింపగలుగుతున్నాడు. తపస్సు సాధించలేనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ఈ రీతిలో కపటముని పురాణ ఇతిహాసాలను ప్రస్తావిస్తూ ప్రతాపబాణుని పూర్తిగా వశవర్తును చేసుకొని తన పట్ల అతడికి సంపూర్ణ విశ్వాసం కలిగేటట్లు ఇలా వచించాడు: రాజా, నిజానికి నువ్వు ఎవరివో నాకు తెలుసు. నాలో ప్రతాపబాణుడి మంత్రివని అసత్యం పలికావు. నీ తెలివికి నా జోహార్లు. రాజులు ఎన్నడూ తమ నిజ నామాన్ని అపరిచితులు ఎవరికీ తెలుపరాదు. ఈ నీ వివేకమే నీ పట్ల నా వాత్సల్యాన్ని ఇన్వడింపజేసింది. కుమారా, నీ పేరు ప్రతాపబాణుడు కదా. నీ తండ్రి కేకయ దేశాన్ని పరిపాలించిన సత్యకేతు మహారాజు. గురు కృపచేత సర్వం తెలుసుకునే మహత్తు నాకు ఉన్నది. రాజా, నీకొక వరాన్ని ప్రసాదిస్తాను, కోరుకో. కపటముని తన గురించి అన్ని యథార్థాలు తెలియజెప్పడంతో ప్రతాపబాణుడు ఆశ్చర్య ఆనందాలలో మునిగిపోయి ఆ ముని కాళ్ళు పట్టుకునిలా అన్నాడు: దయాసాగర, ఇన్నాళ్లకు నా జన్మ చరితార్థమైనది. మీ బోటి మహానీయుల దర్శనం కలగడం నిజానికి నా పూర్వజన్మ సుకృతమే. మహాత్మా వరాన్ని అనుగ్రహించారు, అందుకే ధన్యుణ్ణి. నా దేహము వృద్ధాప్యానికి, మరణానికి, దుఃఖానికి లోను కాకుండా ఉండేటట్లు నేను ఈ పృథివిని
ఏకఛత్ర ఆధిపత్యంగా ఏలేలా వరాన్ని ప్రసాదించండి. రాజు మాటలు విని కపటముని ఓ క్షణం యోచించినట్టుగా నటించి పిమ్మట ఇలా అన్నాడు. రాజా, నీ కోరిక తప్పక ఈడేరుతుంది. కానీ బ్రాహ్మణులను జయించితే గాని నువ్వు ఏకచక్రాధిపతివి కాలేవు. బ్రాహ్మణులు మహాశక్తి సంపన్నులు. వారి శాపానికి గురి అయిన వాణ్ణి ఎవరూ రక్షించలేరు. బ్రాహ్మణులను నీ వశం చేసుకున్న నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నీ అధీనులవుతారా? ఇలా చెబుతున్న కపటముని మాటలకు అడ్డు వచ్చి అతడి చరణాలను పట్టుకొని ప్రతాపవానుడు, మహాత్మా, బ్రాహ్మణులు ఏ విధంగా ప్రసన్నులను చేసుకోవాలో తెలియజేయండి అన్నాడు వినమ్రంగా. రాజు పూర్తిగా తన వశమైనందుకు లోలోన సంతోషిస్తూ ఆ కపటముని సాలోచనకు ఇలా పలికాడు. రాజా, నీ పట్ల నాకు కలిగిన అమిత వాత్సల్యానికి నీ కోరికే తీర్చదల్చాను. కుమారా, నువ్వు నిత్యము లక్షల మంది బ్రాహ్మణులకు సకుటుంబంగా అన్నదానం చేయి. వారికి స్వయంగా నేనే భోజన ఏర్పాటు చేస్తాను. నా మహిమతో నీ ఇంట భోజనం చేసిన బ్రాహ్మణులంతా నీకు ప్రసన్నులవుతారు. అంతేకాదు, నీ ఇంట విందు ఆరగించిన బ్రాహ్మణుల ఇంట ఎవరైతే ఆతిథ్యం పొందుతారో వారు కూడా నీ ఎడల ప్రసన్నులవుతారు. నేను నీ పురోహితుడి రూపంలో నీ వద్దకు వస్తాను. ఈ రహస్యాన్ని ఎవరికీ వెల్లడించకు. ఇప్పుడు రాత్రి 2 జాములు గడిచింది. ఇక నువ్వు నిద్రకు ఉపక్రమించు. నువ్వు నిద్రించాక నా తపో మహిమతో నీ గుర్రంతో సహా నిన్ను నీ రాజమందిరానికి చేరుస్తాను. ఈ రోజుకు 3వ రోజున నా దర్శనం నీకు కలుగుతుంది. తరువాత ముని ఆజ్ఞ మేరకు ప్రతాపవానుడు నిద్రకు ఉపక్రమించాడు. పగలంతా వేట తమకంలో సొలసిపోయిన అతడు గాఢ నిద్రలో మునిగిపోయాడు. అప్పుడు కపటముని తన ఆసనంపై కూర్చొని తన మిత్రుడైన కాలకేతుని స్మరించాడు. కాలకేతుడు భయంకరమైన రాక్షసుడు. అతడికి తెలియని మాయలంటూ లేవు. క్షణంలో కాలకేతుడు కపటముని ముందు ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూసి ముని ఆనందించాడు. ప్రతాపబాణుణ్ణి తాను ఎలా వశం చేసుకున్నానో, అతన్ని ఎలా నాశనం చేయాలో తాను ప్రయత్నిస్తున్నాడో ఆ రాక్షసుడికి వివరించాడు. తదనంతరము ముని ఆజ్ఞ ప్రకారము కాలకేతు నిద్రిస్తున్న ప్రతాపబాణుణ్ణి అతడి గుర్రంతో సహా కేకేయ దేశానికి చేర్చాడు. రాజ పురోహితుణ్ణి ముని వద్దకు తీసుకొని వచ్చాడు. పక్షుల కిలకిల రావాలతో ప్రతాపబాణుడికి మేలుక వచ్చింది. తాను తన మందిరంలోనే ఉన్నానని తెలుసుకొని రాజు ఆశ్చర్యపోయి ముని తపోశక్తిని కొనియాడకుండా ఉండలేకపోయాడు. నెమ్మదిగా శయ్య నుండి లేచి ఎవరికీ తెలియకుండా తన అశ్వంతో వనానికి వెళ్ళి 2 జాములు దాటాక రాజమందిరానికి తిరిగి వచ్చాడు. రాజును చూసి ప్రజలు ఆనందోత్సాహాలు ఉరకలు వేశాయి. కానీ రాజు మనస్సు అంతా ఆ కపటమునిపైనే ఉంది. 3 రోజులు 3 యుగాలుగా గడిపాడు. 3వ రోజున కపటముని రాజ పురోహితుడి వేషంలో రంగంలోనికి దిగాడు. ఆ ఋషి తన శ్రేయోభిలాషి అని తలుస్తున్న రాజుకు మునిదాకా ఆనందాన్ని కలిగించింది. ఆ తరువాత కపటముని రాక్షసు సహాయంతో భోజన సదుపాయాలను గావించాడు. రాజాజ్ఞ మేరకు ఆహ్వానించబడిన బ్రాహ్మణులందరూ విందు భోజనానికి విచ్చేశారు. విందులో వడ్డించబడిన వంటకాలను చూసి ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయారు. వారు అన్ని విభిన్న రకాలైన వంటకాలను గురించి విని ఉండటమే కానీ చూసి ఉండకపోవడం ఇందుకు కారణం. ప్రతాపబాణుని స్తుతిస్తూ అతన్ని ఆశీర్వదిస్తూ వారందరూ భోజనాలకు కూర్చున్నారు. వారు విందు ఆరగించడానికి ఆయత్తులవుతుండగా నింగి నుండి అశరీరవనిలా పలికింది. విప్రవర్యులారా, త్వరపడి విందు ఆరగించకండి. దానిలో గోమాంసం కలపబడి ఉంది. అశరీరవాని మాటలు విన్న ఆ విప్రుల కోపోద్రేకాలకు ఎల్లలు లేకుండా పోయింది. ఆ కోపోద్రేకాలలో వారు రాజునిలా శపించారు. మూర్ఖుడా, మమ్మల్ని కపటంతో మోసగించాలని అనుకున్నావా? బ్రహ్మస్వరూపులమైన మమ్మల్ని మోసగించడం అంత తేలిక కాదు. ఈశ్వర కృపతో మా ధర్మాన్ని మేము రక్షించుకోగలిగాము. మమ్మల్ని ఇలా మాయోపాయంతో మోసగించాలనుకున్నందుకు నువ్వు నీ పరివార సహితంగా నిశాచర జన్మను అనుభవించు. మా శాపానికి తిరుగులేదు. ఆ బ్రాహ్మణుల శాపానికి రాజు భయవిహ్వలుడయ్యాడు. నిజానికి తాను ఏ పాపము ఎరుగనని శాపాన్ని ఉపసంహరించుకోమని ఆ బ్రాహ్మణులను ప్రార్థించాడు. రాజు ప్రార్థనలకు బ్రాహ్మణులు కొంత శాంతించి, రాజా, దీనిలో నీ తప్పు ఏమి లేనప్పటికీ నువ్వు శాపానికి గురికాక తప్పదు. బ్రాహ్మణుల శాపం అది భయంకరమైనది, దానికి తిరుగులేదు అంటూ వారు అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయారు. బ్రాహ్మణుల శాప కారణంగా సత్యకేతు మహారాజు వంశంలోని వారందరూ నశించారు. పుణ్యాత్ముడైన ప్రతాపబాణుడు అత్యాశకు లోనై అజాగరూకుడై ఒక దుష్టుని దాష్టికానికి తాను నష్టపోవడమే కాక తన వంశస్థులు, తన పరివారం కూడా నష్టపోవడానికి పరోక్షంగా కారణభూతుడయ్యాడు. కాలాంతరంలో ప్రతాపబాణుడు రావణుడిగా, హరిమర్దనుడు కుంభకర్ణుడిగా, ధర్మరుచి విభీషణుడిగా జన్మించారు. పులస్త్య మహాముని కుమారులుగా జన్మించినప్పటికీ
బ్రాహ్మణుల శాపం కారణంగా వారు రాక్షసులయ్యారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.